అటు మనం అంతేనా ఆత్మను, ఆత్మల తండ్రి పరమాత్మ. ఐ ఆమ్ ఏ సోల్, మై సోల్ ఫాదర్ ఈ సుప్రీం సోల్. మనం ఆత్మలైతే అది పరమాత్మ. అంటే ఈ కలియుగ ప్రపంచాన్ని, అంధకారంలో ప్రపంచాన్ని బంగారు ప్రపంచంగా చేయడానికి ఇప్పుడు పరమాత్మను వచ్చాడు. అంటే మనం ఎప్పుడైనా మెడిటేషన్ వచ్చినప్పుడు నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ అనుకొని ధ్యానించాడు. అప్పుడు మన ఆత్మ ఏమైపోతుంది? పుణ్యాత్మగా అయిపోతుంది. అలా రోజు ధ్యానం చేయాలి. చేసేమైతే మనమే దేవతగా అయిపోతాం. మనుషుల్ని దేవతగా చేయడానికి భగవంతుడు వచ్చాడు. నరుడే నారాయణ అయిపోతుంది. ధ్యానం చేసినప్పుడు మరి ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. అంటే అది నువ్వు సాధన చేసుకుంటూ పోవాలి, అభ్యాసం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎటో తిరిగింది కదా, అది లైన్ రావంటే వెంటనే వస్తుందా, టైం పడుతుంది. అంటే దానికి స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది. అంటే స్పెషల్ అంటే ఏంటంటే మనం బ్రహ్మీ ముహూర్తం ఉంటాం ఉదయం, ఆ టైంలో కూర్చో కొద్దిగా సడన్గా వెంటనే ఏకాగ్రత కూర్చోండి. పవర్ఫుల్గా అనమాట. ఆ టైంలో 4 to 5 కూర్చో, ప్రశాంతంగా ఉంటుంది కదా వాతావరణం కూడా, మంచి కూర్చో. ఈవినింగ్ 6 to 7 ఈ 2 సమయాలు మంచి అనుకూలమైన సమయాలు. ఎక్కువ మనం ప్రతినిధించాల్సిన బ్రహ్మీ ముహూర్తానికి. బ్రహ్మీ ముహూర్తం చాలా చాలా ఫేమస్. అది ఆ రోజు అప్పుడు మనం మనసు ఏకాగ్రతగా వెంటనే కుదురుతుంది. ఆ పరమాత్మ వైపు పోతుంది. ఆయన పైన రెడీ ఉంటాడు. ఎవరు లేచారు, ఎవరు నన్ను గుర్తు చేస్తున్నారు, శక్తిని ఇవ్వడానికి. మనం నిద్రపోతే పోగొట్టుకుంటాం. నిద్రపోకూడదు, కంపల్సరీ లేవాలి. సమయం లేదంటున్నాడు. మన కరోనా ఎట్లా వచ్చింది? మళ్ళీ కలిగి వినాశం కూడా సడన్గా వస్తుంది, చెప్పి రాదు. అంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ రండి. ఒకప్పుడు నరుడు నారాయణగా ఉండేవాడు కృతయుగంలో, నారి లక్ష్మిగా ఉండేది. మనమే ఇలా ఉండేవాళ్ళం దేవతలుగా. జన్మ తీసుకుని మానవులే. మళ్ళీ ఇలా తయారు చేయడానికి భగవంతుడు వచ్చాడు, పరమాత్మ, శివ పరమాత్మ. అంటే మనం కూడా పరమాత్మని ధ్యానం చేసామంటే ఇలా దేవతలుగా అయిపోతాం. నేను ఆత్మ అనుకోవాలి, నేను శరీరం అనుకోకూడదు. శరీరం అనుకుంటే దేవతలు గుర్తొస్తారు, దేవుడు గుర్తురాడు. ఎప్పుడైనా మెడిటేషన్లో కూర్చొని ధ్యానం ఉంటే నేను ఆత్మను, నా తండ్రి పరమాత్మ వచ్చాడు నన్ను ఇప్పుడు దేవాత్మగా చేయడానికి. నా ఆత్మలో ఉన్న చెడు గుణాలన్నీ తొలగిస్తున్నాడు. కామ, క్రోధ, లోభం, అహంకారాలన్నీ తొలగిపోతున్నాయి. పరమాత్మని ఎదుగుచే అన్నీ తొలగిపోతుంది. ఆయన పరమ పవిత్రుడు అన్నమాట. ఇలా ధ్యానం చేయి, కూర్చొని చేస్తావు ప్రాక్టీస్. ఇక్కడ రండి మై రండి. నేను వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టుకుంటా. చూడండి, మనలో ఆత్మ ఉందండి. ఎక్కడ తిన్నావు? ఆత్మ అక్కడ కదా. ఈ ఆత్మ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. చెవి, కన్ను, నోరు.